ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎందుకంటే మేము కాదంటున్నా వద్దంటున్నా నువ్వు నీ మొగుడు కావాలని చేస్తున్న ఫంక్షన్ ఇది. దీనికి పనులు చేయాల్సిన అవసరం కానీ ఆశ కానీ మాకు లేవు. పందెం కట్టిందేమో మీరు, పనులు చేయాల్సింది మేమా? అసలేందమ్మీ ఈ లెక్క? వదిన కూడా ఇలానే ఇంట్లో ఎవరు పనిచేస్తున్నారు, ఎవరు తిని కూర్చుంటున్నారు అని లెక్కలేసుకుంటూ కూర్చొనుంటే చాలా బాగుండేది అత్తయ్య. ఆవిడ మంచితనం వల్ల మనం ఇలా లెక్కల గురించి పనుల గురించి మాట్లాడుతున్నాం కానీ లేదంటే ఎప్పుడూ అందరూ నడిరోడ్డు మీద పడేవాళ్ళం అత్తయ్యో. అనయ్య, ఎవరిని ఏమంటున్నావో చూసుకుని మాట్లాడు. ఎవరు ఎలాంటి వాళ్ళో ముందు మీరు చూసుకోండి సిస్టర్. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఎవరు మనవాళ్ళో, మన మంచి కోరేవాళ్ళెవరో, కష్టాల్లో మన పక్కన నిలబడేవాళ్ళెవరో తెలుసుకోండి. నీ జగదాత్రి మాటల్లో నీకు బానే ట్రైనింగ్ ఇచ్చింది బుచి. మాయ చేసి కౌశికి అక్కని పెదనాన్నని ఇప్పుడు మా బూచిని బానే మీ వైపు తిప్పుకున్నారు. కాచి, మేమెవ్వర్నీ మాయ చేయలేదు, మాటలు నేర్పించలేదు. వదిన కోసం, వదిన ఆనందం కోసం మీరు పంతాలు వదులుకొని పనులు చేస్తారనుకొని మీకు చెప్పడం నాదే తప్పు. మీరు కూర్చోండి, ఆ పనులేవో నేనే చూసుకుంటాను. సిస్టర్ నేను వస్తాను. బూచి ఛ! అయ్యో సిస్టర్, నువ్వు కాసేపు కూర్చో, ఈ పనులని నేను చేసేస్తాను కదా. థ్యాంక్స్ అన్నయ్య. ఆ, అమ్మో డేంజర్. బావా, సిస్టర్ కిచెన్లో ఉంది బామ్మర్ది, వెళ్ళు. వాళ్ళేమో అలా ఉన్నారు, దాత్రి ఏమో ఇలా ఉంది. బావా ఏమైంది బావా? అదా, ఎందుకంటే మేము కాదంటున్నా వద్దంటున్నా నువ్వు నీ మొగుడు కావాలని చేస్తున్న ఫంక్షన్ ఇది. దీనికి పనులు చేయాల్సిన అవసరం కానీ ఆశ కానీ మాకు లేవు. వదిన కోసం, వదిన ఆనందం కోసం మీరు పంతాలు వదులుకొని పనులు చేస్తారనుకొని మీకు చెప్పడం నాదే తప్పు. సరిపోయింది. ఇప్పుడే వస్తాను బావా, పట్టుకో. ఆ, ఏంటి మా ఆవిడ ఆనందంతో హడావిడి చేయాల్సింది పోయి బాధగా పక్కకొచ్చి నిల్చుంది. ఓయ్, ఏంటి కొత్తగా నిషి మాటలకి బాధపడ్డం? నిషి నన్నేదో అందని బాధపడ్డం లేదు కేదా. వదిన ముందిలా మాట్లాడి ఎక్కడ వదిన మనసు బాధ పెడతారో అని భయంగా ఉంది. వదిన వద్దంటున్నా మనం బలవంతం పెట్టి మరీ ఈ శ్రీమంతం చేస్తున్నాం. ఇందులో ఏ చిన్న తప్పు జరిగినా వదిన చాలా బాధపడుతుంది. సరే, నిషి వాళ్ళని అరవకుండా ఆపలేం కాబట్టి అవి అక్క వినకుండా మేనేజ్ చేద్దాం. వినకుండానా? ఫంక్షన్ ఏ గొడవ లేకుండా, ఏ ఆటంకం లేకుండా చేయగలం కదా. చేయగలం, అందులో ఏ డౌటు లేదు. నువ్వు కూడా పెట్టుకోకు. సరే, మూడిగా ఉన్నది చాలు. కొంచెం నవ్వు, నవ్వు. ఎంత కొట్టినా చావని పావత్తయ్యాది.
ఎన్ని మాటలన్నా ఒకరికొకరు నచ్చ చెప్పుకొని మళ్ళీ మామూలైపోతున్నారు. మనం ఇట్ట ఏమీ చేయకుండా కూర్చునుంటే సీమంతం జరిగిపోతుందమ్మీ. ఏదో ఒక రచ్చ చెయ్యాలా, ఈ ఫంక్షన్ ఆపాలా. ఏయ్ అమ్మగారు రావేటు. ఏంటమ్మగారు? ఏమి నిషి, ఎందుకు తినని కొట్టావు? కొట్టాలా చంపాలా? ఏ నీ కళ్ళు కనిపించట్లేదా? నా చీరను తాక్కుంటూ వెళ్తున్నావు. చూసుకోలేదమ్మా. ఏంటి నీకు కూడా మేం లోకమైపోయామా? నీ కంటికి కనిపించడం లేదా మేము? హం, నువ్వు కూడా మమ్మల్ని మనుషుల్లా చూడటం లేదా? చూసుకోలేదని చెప్తాను కదా, వదిలే నిషి. ఆ అన్నిట్టా వదిలేసుకుంటూ వచ్చుండాం కాబట్టే ఇట్ట హాల్లో ఒక మూలను కూర్చోవాల్సి వచ్చింది. అయినా ఇప్పుడు మేం పని వాళ్ళ మీద కూడా అరవకూడదా? ఏంటొదినా, వీళ్ళు కూడా ఇప్పుడు మీ తమ్ముళ్ళలాంటి వాళ్ళు, మీ చెల్లెల్లాంటి వాళ్ళు అంటారా ఏంటి? ఎక్కడ విషయాన్ని తీసుకెళ్లి ఎక్కడ కలుపుతున్నావు నిషి? ఇక్కడ జరుగుతున్న ఫంక్షన్ ఆపే వరకు ఏ డిస్కషన్ అయినా అక్కడికే వెళ్తుంది కేదార్. ఏందమ్మి, హ, ఏదో ఫంక్షన్ చేయడం మాకిష్టం లేదన్నట్టు మాట్లాడుతూ ఉండావు. అన్నట్టు ఏమీ లేదు అత్తయ్య గారు, ఇష్టం లేదని మాకు కన్ఫర్మేషన్ ఉంది. అయినా మీ అంత స్వార్థంగా మేము ఆలోచించలేం లేవదినా. ఏ నిషి, ఏమన్నావు? నేను స్వార్థంగా ఆలోచించానా? ఎప్పుడు నేను స్వార్థంగా ఆలోచించానని అనిపించిందో చెప్పు, నాకు కూడా తెలుసుకోవాలనుంది. ఎప్పుడో ఏందమ్మి, ఇప్పుడే స్వార్థంగా నీ సంతోషం గురించి ఆలోచిస్తుండవు గాని ఇదే ఇంట్లో పుట్టింటికి అత్తింటికి మధ్య నలిగిపోతున్నా మాధురి గురించి ఆలోచించుండావా? మాధుర్ని చూస్తుంటే మాకే గుండె తరుక్కుపోతుంది. నీకు కొంచెం కూడా బాధ అనిపించట్లేదా అక్క? మీరు లోపలికి వెళ్ళండి. మాధురి విషయంలో వదిన బాధ గురించి మాట్లాడక కాచి. వదిన చెప్పినా మీ ఎవ్వరికీ అర్థం కాదు. అవునే, నిజంగా మాకు అర్థం కావటం లేదు. అసలు చెల్లెల కాపురం కూలిపోతుందన్న బాధ కొంచెం కూడా లేకుండా ఇలా ఎలా సీమంతం చేసుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు. వదినా 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 జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.